సెప్టెంబర్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాం. ఇది అప్కమింగ్ ఎస్ఎస్సి జీడీకి ఆర్ఆర్బి గ్రూప్ డికి చాలా ఉపయోగపడుతుంది. ఫస్ట్ క్వశ్చన్, రీసెంట్గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు చైనా అండ్ పాకిస్తాన్ వాళ్ళ బార్డర్స్ స్విఫ్ట్ స్ట్రైక్ క్యాపబిలిటీ కోసం ఒక బెటాలియన్ని రైజ్ చేయడం జరిగింది. దాని యొక్క నేమ్ వచ్చేసి భైరవ్. వరల్డ్లోనే ఫస్ట్ న్యూక్లియర్ పవర్ సిస్టమ్ క్లోజ్డ్ ఫుల్ సైకిల్తోని 2030 వరకు లాంచ్ చేయబోతుంది రష్యా కంట్రీ. 38th నేషనల్ గేమ్స్ వచ్చేసి ఉత్తరాఖండ్లో జరిగాయి. 39th నేషనల్ గేమ్స్ వచ్చేసి మేఘాలయలో జరగబోతాయి. అకార్డింగ్ టు ద సెంటర్స్ ఎస్టిమేట్స్, వాట్ ఈస్ ద నెట్ ఫిజికల్ ఇంప్లికేషన్ ఆఫ్ జిఎస్టీ 2.4 రిఫార్మ్స్ బేస్డ్ ఆన్ 2032-34 కన్జంప్షన్ డాటా? 48,000. Grand Ethiopian Resonance Dam JET is located on which river? Blue Nile River. రీసెంట్గా ఇండియన్ గవర్నమెంట్ వాళ్ళు ఆటోనోమస్ ఏఐ క్యాపబిలిటీస్ అనే దాన్ని డెవలప్ చేయడం జరిగింది. దాంతో పాటు క్రియేషన్ ఆఫ్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో ఏ ఇనిషియేటివ్ కింద అంటే ఇండియన్ ఏఐ మిషన్. రీసెంట్గా ప్రవాసీ భారతీయ సమ్మాన్ అవార్డ్ 2025 అనేది మెడిసిన్ కేటగిరీలో ఎవరికి రావడం జరిగిందంటే డాక్టర్ కౌశిక్ లక్ష్మీదాస్ రమయ్య. ఏ కంట్రీ అనేది రీసెంట్గా ఏషియా కప్ 2025 హాకీని డిఫీట్ చేయడం జరిగింది? సౌత్ కొరియా ఇండియాని. ఎమినెంట్ ఫిగర్ జగదీప్ చాకర్ పాస్డ్ అవే ఎట్ ఐఐటి ఆఫ్టర్ ఏ హార్ట్ స్ట్రోక్ ఇన్. ఇతను ఎందుకు ఫేమస్? వై? బికాస్ ఇతను అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ అడ్వకేటింగ్ ఫర్ ఎలక్ట్రల్ రిఫార్మ్స్ని కనుగొన్న వ్యక్తి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో ఇండియా అనేది సెకండ్ పొల్యూటెడ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ఆథర్ ఆఫ్ ద ఆపరేషన్ సింధూర్ బుక్ వచ్చేసి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆదివానే అనే రీసెంట్గా ఒక బీటా వర్షన్ని గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటిదంటే ఇండియాలోనే ఫస్ట్ ఏఐ పవర్ ట్రాన్స్లేటర్ ఫర్ ట్రైబల్ లాంగ్వేజెస్. సో ట్రైబల్ వాళ్ళకు సంబంధించిన లాంగ్వేజెస్ ఉంటాయి కదా, సో దీనికి సంబంధించిన లాంగ్వేజెస్ని ఫర్ ద ఫస్ట్ టైం ఏఐతో ట్రాన్స్లేట్ చేయడాన్ని ఆదివాని అనే వర్షన్ని రీసెంట్గా మన గవర్నమెంట్ వాళ్ళు లాంచ్ చేయడం జరిగింది. 5th ఫుల్లీ లిటరేట్ స్టేట్ ఆర్ యూనియన్ టెరిటరీగా, సో ప్రీవియస్గా ఈ క్రెడిట్ అనేది త్రిపుర, మిజోరాం, లడక్ అండ్ గోవాకి ఉండే, అండ్ ఇప్పుడు వచ్చేసి హిమాచల్ ప్రదేశ్ కూడా ఈ లిస్ట్లో చేరడం జరిగింది. మనకు రీసెంట్గానే February 1st జిఎస్టీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది కదా, సో ఇందులో భాగంగా యూటీహెచ్టీ, మిల్క్, పన్నీర్, చపాతీ, కాకర, సో వీటి మీద 0 ట్యాక్స్ అనేది చేంజ్ అవ్వడం జరిగింది. 14th సిరాఖాంగ్ ఖతాయ్ చిల్లీ ఫెస్టివల్ అనేది రీసెంట్గా మణిపూర్లో జరిగింది. నమో భారత్ ట్రైన్ ఆపరేటింగ్ యొక్క మినిమం స్పీడ్ వచ్చేసి 160 km/h. సో రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్లో 90.30 ఫుల్లీ లిటరేట్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. యుఎస్ ఓపెన్ మెన్స్ సింగిల్ టైటిల్ అనేది జానిక్ సిన్నాని డిఫీట్ చేసిన వ్యక్తి వచ్చేసి కార్లస్ అల్కరాజ్. రీసెంట్గా మోడీ లాంచ్ చేసిన హెల్త్ కేర్ సర్వీసెస్ ఫర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ అక్రాస్ ఇండియా, దాని పేరు వచ్చేసి స్వస్థ నారీ సాక్షాత్ పరివార్ అభియాన్. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు రీసెంట్గా మారిషియన్ ప్రైమ్ మినిస్టర్ నవీన్ చంద్ర రామ్గులం గారితో బయలెటరల్ టాక్స్ అనేది జరిపాడు వారణాసిలో. 56 జిఎస్టీ కౌన్సిల్ అనేది 2 స్లాబ్ని ఇంట్రడ్యూస్ చేశారు కదా, సో ప్రీవియస్గా 5%, 12%, 28%, 18% ఉండేది కదా, ఇప్పుడు దాని కాస్త జస్ట్ 5%, 18%, 0%, 40%కి చేంజ్ చేయడం జరిగింది. గ్లోబల్ పీస్ ఇండియా ఇండెక్స్లో మన ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేసి 115th ర్యాంక్. రీసెంట్గా జరిగిన ఏషియా కప్ 2025 ఫైనల్లో మన ఇండియాకి ఇప్పటితో ఎన్ని టైటిల్స్ అంటే 9 టైటిల్స్. యూపీఎస్సీ చైర్మన్ ఎవరు అంటే డాక్టర్ అజయ్ కుమార్. రీసెంట్గా 2025 సెప్టెంబర్లో 2 వెట్లాండ్స్ అనేవి చేర్చడం జరిగేది. ఒకటి వచ్చేసి గోకుల్ జలాశయ అండ్ ఉదయ్పూర్ జిల్, అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం 96 రికార్డ్ అవడం జరిగింది. 94th వచ్చేసి గోగాబిల్, బీహార్. థ్యాంక్ యూ.